నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమన్నా నిన్న జరిగినాయి కదా, మేమైతే పీస్ఫుల్ ర్యాలీ చేసినాం, మాకు 12 మంది మీద మీరు కేసు కట్టినారు. నిన్న జరిగింది అంత ఉగ్ర రూపంలో వాళ్ళు దిష్టి బొమ్మలు కాల్చడం జరిగింది. దాని మీద కేసులు కట్టినారని అడిగితే దాని మీద పర్మిషన్ ఏదో ఉండాలా, చూడాలా, చూసి చెప్తానులే, తెలీదు, చూడాలా అంటున్నారు. ఇంతవరకు దాన్ని వాళ్ళు కూడా సరిగ్గా చూడలే అంటున్నారు. ఉంటే కదా చూసేదానికి. ఇది ద్వంద్వ వైఖరి, ఇది తగదు, ఇది మోనార్కిజం తగదు, ఇది ప్రజాస్వామ్యం అని ఇక్కడున్న ఎవరైతే అధికార పార్టీ ఉందో తెలుసుకోవాలా, మేలుకోవాలా. నాకు అర్థం కాని విషయం ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ నిన్న ర్యాలీలో ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వైసీపీ సిటీ ప్రెసిడెంట్ 29వ తేదీ ర్యాలీలో అదృశ్యమైనారు. అంటే ఆయనకు ముందే తెలుసా కేసులు కడతారని? వీళ్ళు మాట్లాడుకున్నారా? ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళిద్దరు బీజేపీతోనే ఉన్నారు, వైసీపీ కానీ టీడీపీ కానీ. అది కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కడప సిటీ ప్రెసిడెంట్ అంజద్ బాషా ర్యాలీలో ఎందుకు లేరు, అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన ముందరే వెళ్ళినారు సిఏ గారు. నేను పోయి అడుగుతాను ఆయనకు, అన్నా మీరు ఎంతమంది నిన్న కేసు కట్టినారో అడుగుతాను, లేకపోతే కట్టబోతున్నారో ఈరోజు అడుగుతాను. కడితే దాన్ని కూడా ఒక కాపీ ఇవ్వండి, మేము కూడా ప్రజలకు చూపించాలా. మీరు ప్రతిపక్షమైన ప్రజాపక్షమైన ఒకే విధంగా మీరు మీ డ్యూటీ మీరు చేస్తున్నారని ప్రజలకు కూడా తెలియాలని నేను అడుగుతాను. ఇది ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మరియు మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుల గారికి ఒకటే నేను చెప్పదలుచుకుంటున్నా, మీరు ఎంత గట్టిగా బంతిని గోడ కొడతారో అంతే వేగంగా అది ఎన్నికొస్తుంది. మీరు ప్రజానాయకులకు ఎంత తొక్కాలని చూస్తే అంత మేము పైకి లేస్తాము. ఈ ఉద్యమాలు ఇంకా పెరుగుతాయని మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఇంతటితో ఆగదని తెలుపుకుంటున్నాను. ప్రజా సంఘాలపై కేసు పెట్టడాన్ని ఎలా చూడాలి? ఇది ప్రజాస్వామ్యాన్ని తొక్కడం తప్ప ఇంకోటి కాదు. అధికారం ఉంది కదా అని ఈరోజు ఇది చేస్తున్నారు వీళ్ళు. పోయినసారి వైసీపీ చేసినారు కాబట్టి మేము చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం గడ్డి తిన్నాం కదా. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో నడిస్తేనే, లేకపోతే ఓటీఎం లాగా మారుతారు, వన్ టైం ఎమ్మెల్యేగా మారుతారు.